ఎస్ 2024లో కొత్త సినిమాల హడావిడి అనేది చాలా కొంగత్తుగా ఉంది, భారీగా ఉండనుంది. ఈ ఏడాది పెద్ద హీరోలందరి సినిమాలు కూడా ఇంతకు ముందు కంటే కూడా ఒక భారీ స్థాయిలో నిర్మితం అవుతుండటం, ఆ రిలీజులు కూడా భారీ స్థాయిలో ఉండటం. సో ఒక సంథింగ్ స్పెషల్. ఇదొక టాలీవుడ్కే కాదు, చిత్ర పరిశ్రమ మొత్తానికి, ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది అనేది కంప్లీట్గా సినిమాల మేకింగ్ పరంగాను, రిలీజుల పరంగాను సరికొత్తగా నిలవఉంది. ఇక తాజాగా టాలీవుడ్ విషయానికి వచ్చేస్తే కనుక మనకి ఈ ఏడాది చాలా వరకు కూడా పెద్ద హీరోల సీక్వెల్ సినిమాలు అనేవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దాంతోపాటు ఈ ఏడాది అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందించబోతున్న సినిమా. ఈ సినిమా కొత్త ఏడాదిలో దీనికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇప్పటికే ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. జనవరిలోనే ఈ సినిమాకు సంబంధించి వర్క్ చేసే టీం అందరూ కూడా అసెంబుల్ అవనున్నారు. సో అందరూ కూడా జనవరి నెలలోనే తనకి అవైలబిలిటీ ఉండాలి అని చెప్పేసి దర్శకులు రాజమౌళి ఇప్పటికే ఆదేశాలు అందించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మహేష్ బాబు కూడా ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆయన దేశం దాటి దుబాయ్లో ఉన్నారు. అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ఆయన కుటుంబంతో సహా కలిసి ఆస్వాదించారు. మరి కొద్ది రోజుల్లో ఆయన తిరిగి బ్యాక్ వచ్చేసి ఇండియాకి వచ్చి సంక్రాంతికి విడుదల కానున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో పాల్గొనున్నారు. ఇక దాని తర్వాత కంప్లీట్గా ఆయన ఫోకస్ అంతా కూడా రాజమౌళి సినిమా కోసమే కంప్లీట్. ఇక జనవరి చివరి ఆఖరి నుంచి కూడా ఆయన రాజమౌళి సినిమా కోసం ఆయన పూర్తి స్థాయిలో అవైలబిలిటీ, ఆ టైమింగ్ అంతా కూడా సెట్ చేసుకుని ఉన్నారు. ఇక మహేష్ మీద ఈ సినిమాకు సంబంధించి ఒక వర్క్షాప్ను కూడా నిర్వహిస్తే బాగుంటుంది. పూర్తి స్థాయిలో మహేష్ ఫిజికల్గా ఫిట్నెస్ను సాధించడంతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ కోసం ఈ సినిమాకు సంబంధించిన థీమ్ అదంతా కూడా కంప్లీట్గా ఆ మూడ్లోకి వెళ్లేందుకు కూడా ఒక వర్క్షాప్ను నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా దానికి తగ్గట్టుగా రాజమౌళి ప్రత్యేకంగా ప్లానింగ్ అంతా కూడా చేశారని చెప్తూ ఉన్నారు. ఇక టీంకు సంబంధించిన సభ్యులతో ఇప్పటికే ఆయన ఈ సినిమాను 3 దేశాల్లో రూపొందించాలి అని చెప్పేసి ఎక్కడెక్కడ రూపొందించాలి అనే దాని మీద లొకేషన్స్ని కూడా రెక్కీ చేయడం జరిగింది. లొకేషన్స్ని కూడా కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా వాళ్ళంతా అనుకున్న విధంగా కూడా దాన్ని ప్లానింగ్ వేసుకోవడంతో పాటు లొకేషన్స్ వీటికి సంబంధించి వీటన్నిటిని కూడా కంప్లీట్గా ఒక పేజ్ ఆ స్క్రిప్ట్లోనే ఇన్వాల్వ్ చేసుకుని కంప్లీట్గా తాము అనుకున్న ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి అన్నదే రాజమౌళి ప్లానింగ్. ఇంతకుముందు కూడా ఆయన ఇదే తరహా ప్లానింగ్తో ఆయన భారీ సినిమాలను రూపొందించడం జరిగింది. అంటే ప్రొడక్షన్ పరంగా ఒక భారీ స్థాయిలో రాజమౌళి ప్లానింగ్ అంతా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవాంతరాలు లేకుండా ముందు నుంచి కూడా అనుకున్న విధంగా షెడ్యూల్ చేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఇంకొక అలవాటు, రాజమౌళి ఏ సినిమా తీసినా సరే ఆ సినిమా కథ ఏంటి, అందులో క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనేది ముందే రివీల్ చేస్తారు. మిగతా దర్శకులు ఎక్కువగా రివీల్ చేస్తే తమ సినిమా గురించి అందరికీ తెలిసిపోతే ఎగ్జైట్మెంట్ ఉండదని చెప్పేసి అనుకుని ఏ ఒక్క విషయాన్ని అప్డేట్ ఇచ్చేందుకు కూడా వెనకాడే పరిస్థితి ఉంటుంది. కానీ రాజమౌళి మాత్రం తన సినిమా ఎలా ఉంటుంది, అందులో హీరో పాత్ర ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగా మీడియా ముందుకు వచ్చి పూర్తి క్లారిటీ ఇచ్చిన తరువాత కంప్లీట్గా ఆయన మేకింగ్ మీద తనదైన మేకింగ్తో ఆయన సినిమాను చాలా ఎగ్జైటింగ్గా రూపొందిస్తూ ఉంటారు. అంటే ప్రేక్షకులకు ముందే తన సినిమా ఎలా ఉంటుందని ప్రిపేర్ చేసి మరీ ఆయన సినిమాలను తీస్తారు, హిట్లు కొడుతూ ఉన్నారు. సో ఈ సినిమా విషయంలో కూడా ఏప్రిల్లో మేబీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనేది పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుంది అంటున్నారు. షూటింగ్కి వెళ్లే ముందే ఈ సినిమాకి సంబంధించిన ఎలా ఉండబోతుంది, ఏం ఉండబోతుంది, ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడెక్కడ చిత్రీకరించబోతున్నాం, హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రాజమౌళి నుంచి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ సినిమాకు సంబంధించిన సంగతులన్నీ కూడా చెప్తారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఇక సినిమాకు సంబంధించి ఈ సినిమా 3 దేశాల్లో, యుఎస్తో పాటు ఇండియాతో పాటు ఇంకొక దేశంలో కూడా దీనికి సంబంధించిన చిత్రీకరణ అనేది జరుపుకోబోతున్నారు. సో ఒక ఎగ్జైటింగ్, ఇప్పటి వరకు చూడనటువంటి ఒక డీప్ లొకేషన్స్లో, ప్రత్యేకంగా అమెజాన్ అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇంతవరకు అమెరికా సినిమాల్లో కూడా ఆ లొకేషన్స్ను ఉపయోగించుకోలేదు. అలాంటి ఒక డీప్ లొకేషన్స్ కోసం కొన్ని సన్నివేశాల చిత్రీకరణ అక్కడ చేయనున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఇక బడ్జెట్ ప్రకారంగా కూడా చూసుకుంటే కనుక తొలి నుంచి ఇది 1000 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందబోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు దాదాపు 1000 నుంచి 1500 కోట్ల బడ్జెట్ను ఈ సినిమా కోసం కేటాయించుకుని ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే కనుక, సో ఏ స్థాయిలో మహేష్ రాజమౌళిల సినిమా యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉండబోతుంది, ఆ మేకింగ్ వాల్యూస్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పటి నుంచే కూడా ఒక చిన్న వాళ్ళు చెప్పకపోయినా సరే అర్థం చేసుకునే పరిస్థితి, ఒక ఇమాజినేషన్ అయితే వస్తుందన్నమాట ఈ బడ్జెట్ అంతా చూసిన తర్వాత. సో కంప్లీట్గా
ఇంటర్నేషనల్ పాన్ వరల్డ్ సినిమా అని చెప్పేసి తొలి నుంచి కూడా ఈ సినిమాకు ఒక మార్క్ను క్రియేట్ చేసుకుని ఆ స్థాయిలోనే మేకింగ్ను రూపొందించే విధంగా కూడా రాజమౌళి అంతా ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఎప్పటి నుంచో కూడా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయాలి అని చెప్పేసి మహేష్ అభిమానులు ప్రత్యేకంగా కోరుకుంటున్న నేపథ్యంలో కొత్త లేట్ అయినా సరే ఈ సినిమాతో అది ఒక వాళ్ళ డ్రీమ్ అనేది కమ్ ట్రూ అన్నట్టుగా కూడా వస్తుంది. కాబట్టి సో ఈ సినిమా అంటే వాళ్ళు కోరుకునేది ఒకటే, అభిమానులు కోరుకునేది ఏంటంటే మహేష్ బాబుని ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకున్న ఆ గ్లామర్ కానీ అదంతా కూడా ఆ స్థాయి కానీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోకస్ చేస్తూ రాజమౌళి సినిమా తీస్తారు. బట్ ఇమీడియట్గా ఎంత వీలైతే అంత త్వరగా సినిమా చేయాలి, ఎక్కువ టైం తీసుకోవద్దు మా హీరోతో అని చెప్పేసి వాళ్ళు ముందు నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని కోరుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 2024లో చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్టు, స్టార్ హీరోలు అందరి నుంచి కూడా మంచి మంచి సినిమాలు వస్తున్న క్రమంలో ఈ ఏడాదిలో ప్రారంభమవుతున్న ఈ సినిమా మేబీ ఈ ఏడాదిలోనే కంప్లీట్ అయ్యి వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రావాలి అని చెప్పేసి అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ సినిమాకు సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అనేవి కొత్త ఏడాదిలో కంప్లీట్గా వన్ బై వన్ ఒక అధికారిక ప్రకటనలు అనేవి దీని గురించి త్వరలోనే ఇస్తారు అని చెప్పేసి కూడా ఉంది. సో వెయిట్ చేద్దాం, ఈ అప్డేట్స్ అనేవి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.